ఏంటి పల్లవి ఇంటికి వచ్చేంత వరకే ఉంది. నెక్స్ట్ పేజ్ ఏమై ఉంటుంది అంటే పల్లవి వచ్చిన తర్వాత ఏదో జరిగింది. పల్లవికి కేసుకి ఏదో సంబంధం ఉంది. అదేంటో మనం వెంటనే కనిపెట్టాలి. సార్ టీ తాగండి సార్. ఏంటి సార్ కేసు మీద అంతగా స్టడీ చేస్తున్నారు? 1 అవర్ అయినా రెస్ట్ తీసుకోండి సార్. పోలీస్ జాబ్ నా చిన్నప్పటి కల. ఎంతో ఇష్టంగా కష్టపడితే నాకు ఈ జాబ్ రాలేదు. డ్యూటీలో జాయిన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు. ఇది నా మొదటి కేసు. దీన్ని ఎలా అయినా సాల్వ్ చేయాలి. అప్పుడే మిగతా కేసుని ఎలా సాల్వ్ చేయాలో ఒక ఐడియా వస్తుంది. మీ పట్టుదల చూస్తుంటే ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేస్తారు సార్. అది సరే, నువ్వు కూడా ఈ కేసు గురించి చాలా కష్టపడుతున్నట్టున్నావు. చాలా టైం అయింది, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. నాకు ఈ మధ్య పెళ్ళైంది సార్. ఈ సిటీలో అద్దెంట్లో ఉండడం చాలా కష్టం అవుతుంది. ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. ఈ కేసుని సాల్వ్ చేసి ప్రమోషన్ తెచ్చుకుని ఆ వచ్చిన డబ్బులతో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని సార్. కొత్తగా పెళ్ళైంది అంటున్నావు, చాలా టైం అయింది సార్. సరే పద, ఇంటికి వెళ్దాం. అలాగే సార్. చెప్పరా. సార్ 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 ప్లీజ్ సార్ సార్ చెప్పు. ప్లీజ్ సార్ మీ దండం నగలు ఎక్కడ పెట్టావో చెప్పు. ప్లీజ్ సార్ ఇంకోసారి చేయండి సార్. చెప్పు. సార్ ప్లీజ్ సార్ చేయండి సార్. సార్ ఈవినింగ్ లోపు తెప్పించు. సార్ అమ్మాయి ఫోన్ అన్లాక్ అయింది సార్. పల్లవి లాస్ట్ కాల్. ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరకచ్చు సార్. హలో, పల్లవి మాట్లాడుతుంది. అవును, మీరెవరు? ఎల్బీ నగర్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఎస్ఐయా? ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే సార్. గీత్కా మర్డర్ కేసు గురించి అర్జెంట్గా మాట్లాడాలి. పోలీస్ స్టేషన్కి రండి. ఓకే సార్, వస్తున్నా. సార్, ఆ? ఎస్ఐ గారు రమ్మన్నారు. సార్ పల్లవి అంటే మీరేనా? అవునండి. సరే రండి, కూర్చోండి. గీత్కా గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. చాలా మంచిది సార్. తనకి ఎవరూ లేరు. అనాథాశ్రమంలో పెరిగింది సార్. గవర్నమెంట్ కాలేజ్లో ఇద్దరం కలిసి చదువుకున్నాం సార్. చాలా కష్టాలు పడింది సార్ తను. రోహన్ తన లైఫ్లోకి వచ్చాకే హ్యాపీగా ఫీల్ అయింది. తనకంటూ ఒక ఫ్యామిలీ ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ తను. గీత్కా మీ క్లోజ్ అనుకుంటా. అవును సార్, చాలా. అన్నీ షేర్ చేసుకునేవాళ్ళం. తన మర్డర్పై మీకు ఎవరిపైన అనుమానం ఉందా? లేదు సార్, తను ఒకరికి హాని కలిగించే మనిషి కాదు సార్. అలాంటిది అంత కక్ష పెట్టి తనని మర్డర్ చేసే అంతగా అలా శత్రువులు ఎవరు లేరు సార్ తనకి. రోహన్కి తనకి ఏమైనా గొడవలు అయ్యాయా? లేవు సార్, కానీ ఒక దుర్మార్గురాల వల్ల స్టార్ట్ అయింది సార్. ఎవరా దుర్మార్గురాలు? నేనే సార్. నువ్వేం చేసావు? తన పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తన ఇంటికి నేను వెళ్ళాను సార్. అక్కడ మొదలైంది. హాయ్ గీతిక. హాయ్ పల్లవి, హౌ ఆర్ యు? ఏంటి, నా పెళ్ళైన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిందా నీకు మా ఇంటికి రావడానికి? అవును, ఇప్పటికైనా నేనే వచ్చా కదా నీకోసం. నువ్వు వచ్చావా నా కోసం? లేదు కదా. సో ఇంకేంటి? నువ్వే చెప్పాలి. చెప్పాలి ఏంటే? ఎన్ని రోజులైనా నన్ను చూడాలనిపించలేదా నీకు? రోహన్ ఒక్కడే ఉంటాడు కదా అని రాలేకపోయాను. హలో మేడం, పెళ్ళి కాకముందు 28 years ఒక్కడే ఉన్నాడు. అవుననుకో. ముందు మీ ఆయన నువ్వు వదిలి ఉండలేనని చెప్పు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ ఇవేం తెలీదు కదా నాకు. ఒక్కసారిగా అంత ప్రేమ
నా లైఫ్లోకి వచ్చేసరికి ఆ ప్రేమను ఒక్క రోజు కూడా నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదే. ఇద్దరం ఒక చోటుంటే చాలు, హ్యాపీగా బతికేస్తాం. ఏమీ లేకపోయినా తను నా పక్కనుంటే చాలు అన్నావే. రోహన్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో నాకు అర్థమవుతుంది. నిన్ను ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మన కాలేజ్ ఫ్రెండ్స్ టచ్లో ఉన్నారా? హే, లాస్ట్ వీక్ నాకు రాహుల్ కనపడ్డాడే. ఎవరు రాహుల్? అదేనే, కాలేజ్లో నీ వెనక తిరిగేవాడు, నువ్వెంత తిట్టినా నవ్వుతూ ఉండేవాడు. ఓహో, మన రాహులా? యా అవునే, ఏదో జాబ్ ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్ వస్తానని చెప్పాడు. నిన్ను కూడా అడిగాడు. అదేంటే, అతనికి నేను ఇంకా గుర్తున్నానా? ఏ అబ్బాయి అయినా తను ప్రేమించిన మొదటి అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోడు. హాయ్ రోహన్. హాయ్. రోహన్, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. రోహన్, తను నా ఫ్రెండ్ పల్లవి. హలో. హాయ్. యూ గాయ్స్ క్యారీ ఆన్, నేను ఫ్రెష్ వస్తాను. గీతు, యు ఆర్ గెటింగ్ లేట్. యా, కమింగ్. అయ్యో మేడం వచ్చింది. వెల్కమ్ బ్యాక్ మేడం, చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి రాహుల్ని రమ్మను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాహుల్. సార్, ఆ బాంబే ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే రేపు ఆఫ్టర్నూన్ మీటింగ్ అనుకున్నారు కదా. అదేంటి ఈరోజు మార్నింగ్లో ఏదో ఒకటి చెప్తాను కదా. రాహుల్, నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 వీక్ అయింది. నువ్వేంటి ఇక్కడ? రోహన్ మా హస్బెండ్. ఓ, యువర్ లక్కీ సార్. రోహన్, రాహుల్ మా కాలేజ్లో క్లాస్మేట్. అవునా? అవును సార్. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. ఓకే సార్. నువ్వు ఆ బాంబే వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ సరిగా తీసుకో. ఓకే సార్. ప్రతిసారి వర్క్ చాలా డిలే అవుతుంది అవును సార్. మనకి. చెన్నై ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు? అదే ఒకసారి ఫాలో అప్ చేయాలి. నేను ఒకసారి కాల్ చేస్తాను వాళ్ళకి. నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకో. సరే, ఓకే సార్. ఓకే సార్.
ఆఫీస్లో వాడితో ఆ నవ్వులేంటి? ఏదో కాలేజ్లో ఉన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తు చేసుకున్నాం. దానికే ఏమైంది? షడప్. ఏదో బిజినెస్ టెన్షన్లో అర్చ్ చేశాను గీతు. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇట్స్ ఓకే రోహన్, నో ప్రాబ్లం. రిలాక్స్ అవ్వు. వీడిని ఆఫీస్ నుంచి పంపిస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. రాహుల్ ఏంటి ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేద్దాం. नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी గీతిక చెప్పు. ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు? మీ ఆయన నన్ను జాబ్లోంచి తీసేశాడు కదా, నీకు తెలీదా? అవునా? ఎందుకు? ఏమో తెలీదు. నాకు జాబ్ వచ్చిందని నేను చాలా ఆనందపడ్డా. నీకు తెలుసు కదా గీతిక నా ఫ్యామిలీ సిచ్యువేషన్. బట్ ఏమైందో కానీ రేపు నుంచి నువ్వు జాబ్కి రావద్దనేసరికి నాకేం అర్థం కాలేదు. నాకు నువ్వు రికమెండేషన్ చేసి మళ్ళీ నాకు జాబ్ ఇప్పించామని నేను అడగట్లేదు గీతిక. నన్ను జాబ్లోంచి తీసేసేంత తప్పు నేనేం చేశానో కొంచెం తెలుసుకొని చెప్పవా ప్లీజ్? ఓకే రాహుల్, నేను తనతో మాట్లాడతా. ఓకే. రోహన్, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? రోహన్, నిన్నే అడుగుతున్నా, రాహుల్ని జాబ్లో నుంచి ఎందుకు తీసేశావు? ఆ టాపిక్ వదిలే. అసలు ఏం జరిగింది? వదిలేయమని చెప్పాను కదా. నాకు చెప్పకుండా ఎందుకు పంపించావు? నువ్వేమైనా అన్నీ నాకు చెప్తున్నావా? నీ కాలేజీలో లవ్ స్టోరీ ఉందని నాకు చెప్పావా? ఏం మాట్లాడడం ఆపేసావే సడన్గా? మాట్లాడు. ఆ రోజు నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడుకోవడం నేను విన్నాను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి. dum 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 dum